వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చిట్ చాట్. దేవసేన గారు, ఐ మీన్ మీకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాం, మొత్తానికి వచ్చేసారు. ముందుగా ఈ క్యారెక్టర్ గురించి తెలుసుకునే ముందు, నిజంగా మీకు ఇంతకుముందు యాక్టింగ్ చేశారు, ఎక్కడైనా నేర్చుకున్నారు యాక్టింగ్? Honestly, I don't know a bit of dancing. I've no dancing, no singing, no acting. I've never went to any. Then how did you get this offer? So when we did Piku, we were like, it went well. Acting okay, manage chesanu. But then when director sir he came up with Bahubali concept. Initially we thought of doing Bahubali only, but then Dani kuda agree ayanu because it is a huge role. Yeah. Devasena is, even though not glamorous, but Kani when we decided to do, when he actually said that we're doing part 2, then Sone pe suhaga, that's what you call. ఓకే, అలాగే ఇప్పుడు మీ క్యారెక్టర్ చూసుకుంటే మొత్తం నిజంగా అందరికంటే ది బిగ్ రోల్, నిజంగా అందరికంటే ఫస్ట్ మీరు బాగా చేయాలి. అంటే అనుష్కని మనం చూసుకొని క్యారెక్టర్ తీసుకుంటాం. మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్లో మీరు రోల్ అవ్వడం కానివ్వండి, ఎలా అనిపించింది? ఆ కత్తి తిప్పడం, ఈవెన్ ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ డ్రీమ్ కమ్ ట్రూ. దేవసేన స్వోర్డ్ తిప్పే సీన్ చూస్తే అందరికీ అదే చేయాలనుకున్నారు. అంటే ప్రతి అమ్మాయికి డ్రీమ్, నేను కూడా అలా కనిపిస్తే బాగుండు అని. బట్ ఐ డి నాట్ నో దట్ ఐ ఫిట్ ఇన్. యా, దేవసేన గారు నిజంగా చాలా బాగుంది నిజంగా. అంటే ఎంతైనా శ్రీకాంత్ రెడ్డి గారి డైరెక్షన్లో పీకే చూసిన తర్వాత దీన్ని మేము ఎలాగైనా కాదనము, కానీ అసలు నిజంగా మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు దీనికి? కథ విన్నాక మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అదే డ్రీమ్ కమ్ ట్రూ. నేను అంత అందంగా కనిపిస్తానని ఐ డి నాట్ నో, కానీ ఎనీవేస్ అయిపోయిందంట. ఓకే, ఇది దీన్ని చూసిన తర్వాత మీకు ఏమైనా మంచి కాంప్లిమెంట్స్ కానివ్వండి, వేరే మూవీస్లో ఆఫర్స్ కానీ ఇలా ఏమైనా వచ్చాయి? దేర్ ఆర్ ఫ్యూ ఇన్ పైప్ లైన్. ఓకే, ఇది అంత పెద్దగా హైప్, ఇట్స్ లైక్ హైప్ ఇన్ 10 days. అంటే యాక్చువల్గా దీనికి కూడా ట్రైలర్ ఉంటే మేబీ ఆ కత్తి సీన్కే ఇంకో 1 lakh వ్యూస్ వచ్చి ఉండేవి. డామ్ షూర్. అలాగే మీరు చెప్పండి, మీకు నచ్చిన ది బెస్ట్ సీన్ ఏంటి? అలాగే మీరు ప్రతి ఒక్క దాంట్లో ఇందులో మీరు డ్యూయల్ రోల్ యాక్చువల్గా. ఐ నో రైట్, ఛాలెంజింగ్ రోల్. ఎలా అనిపించింది ఆ రోల్కి ఎంత డిఫరెన్స్ అనిపించింది? అలాగే దానికి 95% డైరెక్టర్ గారు, 5% ఓన్లీ మీ. సో డ్యూయల్ క్యారెక్టర్ చేసినప్పుడు లాస్ట్ సీన్ ఇస్ ద బెస్ట్ సీన్ ఎవర్. చాలా నచ్చింది. మళ్ళీ ఇద్దరు హీరో హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంటే యెల్లో సారీలో, దాట్స్ ఆల్సో వెరీ గుడ్ సీన్. ఈవెన్ అడవిలో ఉన్నప్పుడు కూడా తను ఏం అడిగినా కూడా అక్కడ నుంచి ఇట్లా ఊపడం ఫన్నీ రియాలీ. అంటే మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్? ఫస్ట్ ఉన్న క్యారెక్టర్ నచ్చిందా, లేకపోతే దేవసేన వాళ్ళ తల్లి బాహుబలికి తల్లిగా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నచ్చిందా? ఏ క్యారెక్టర్ నచ్చింది? బోత్ ఈక్వల్లీ. దాంట్లో కూడా సీరియస్ క్యారెక్టర్లో కామెడీ తీసుకురావడం, కామెడీ పండించిన, అది అనుకున్నంత ఈజీ కాదు. కానీ నచ్చింది. టీమ్ ఇస్ లైక్ ద బెస్ట్ టీమ్ వీ హ్యాడ్. వీ లవ్డ్ ద సీన్. వీ థాట్ కే రిబాక్ షూస్ వేసుకొని చేద్దాం షూటింగ్. స్వాచ్ వాచెస్. ఓకే, అలాగే స్వయంవరం అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించింది నిజంగా? అంటే ఆ సీన్లో అక్కడ పెళ్లి చేసుకునేటప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ని, మహేష్ బాబుని, ఎన్టీఆర్ని ఎందుకు పెట్టారు ఇంతమంది హీరోలు ఉండగా? అందరినీ పెట్టినట్టే కదండి, సినిమా ప్రభాస్ది, సో ప్రభాస్ ఉన్నట్టే. ఓకే, ఇంకా మహేష్ బాబు ఫ్యామిలీ, కృష్ణ ఫ్యామిలీ, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ, అందరి ఫ్యామిలీ ఉంది. సో వి మిస్డ్ నాగేశ్వరరావు ఫ్యామిలీ. ఓకే, సో ఏంటంటే వాళ్ళే కదా మనకి రాజు కుటుంబాలు, అంటే ఈ 4-5 కుటుంబాలే కాబట్టి. సో సారీ ఫర్ నాగార్జున గారిని పెట్టినందుకు. మీరు అంటుంటే నాకు భయం అవుతుంది ఇప్పుడు. అలాగే మీరు చెప్పండి దేవసేన గారు, మీకు ఎలా అనిపించింది కథ చెప్పంగానే? ఎట్లా ఎగ్జైట్ అయ్యారు? ఎగ్జైట్మెంట్ అంతా రిలీజ్ తర్వాత ఎలా అనిపించింది? ఇంత హైప్ వస్తుందని ఐ డి నాట్ థింక్. కానీ ఇదంతా టీమ్ ఎఫర్ట్, అందరూ చేశారు. నో అదర్ వర్డ్స్ టు సే. కానీ స్టోరీ ఇలా టర్న్ అవుతుందని మాకు తెలీదు.
అంటే వెన్ ఐ వాజ్ వాచింగ్ మా అక్క ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా పిల్లలు కూడా అక్క నిజంగానే ఇలా అవుతుందా ఇంతేనా అంటే వెయిట్ అండ్ వాచ్. అందరూ అదే అడుగుతున్నారు యాక్చువల్లీ. నిజంగా అంటే బాహుబలి 2 రిలీజ్ అవుతే చూద్దాము అనుకున్న టైంలో మీరు నిజంగా అంటే ఇటు తిప్పేశారు స్టోరీని. నిజంగా ఇదే అయితే ఏమో మేము కూడా వచ్చిన తర్వాత చూడాలి. ఇది అవ్వకపోవచ్చులేండి, అక్కడ ఇంకా క్రియేటివ్ హెడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు బాగా చేస్తారు. నా దగ్గర అంటే యాక్చువల్లీ ఇంకో స్టోరీ కూడా ఉంది, నేను వేరేలాగా కూడా అనుకున్నాం అనమాట. అంటే బాహుబలి 2ని ఇంకో వేరియేషన్ అనుకున్నా, మేబీ అది అయ్యి ఉంటుంది. ఆ స్టోరీ కూడా ఉంది. అంటే అప్పుడు బాహుబలి 2 అని పెట్టి స్పూఫ్ రిలీజ్ చేయాలి. లేదు తీయండి, అది తీస్తే ఇంకా బాగోదు అసలు. 2 వర్షన్లు, అది కొంచెం వేరే సేమ్ అంతే. దేవసేన మా కోసం ఒక అంటే ఇప్పటిదాకా మీరు ఇంట్రో సీన్ కానివ్వండి, లేకపోతే మీకు నచ్చిన ఇంకో క్యారెక్టర్ ఇందులోనే అమ్మ క్యారెక్టర్ ఒక డైలాగ్ సేమ్ అదే లాంగ్వేజ్లో అవే ఎక్స్ప్రెషన్స్తో మాకు చెప్పాలి. ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం. క్యారెక్టర్ ఐ హావ్ టు థింక్ దెన్. ఏంటది? మేము టైం ఇస్తాం, మీరు ఆలోచించుకుంటూ ఉండండి. అంతలోపు నేను క్వశ్చన్ని పాస్ చేస్తాను. మేము మాత్రం మీ దగ్గర నుంచి క్లీన్గా కావాలి నాకు. యా కట్టప్ప గారు మీరు చెప్పండి. నిజంగా అంటే సినిమాకి మెయిన్ మొత్తం మీరే కంపల్సరీ. కట్టప్ప అనేది కనిపిస్తారు, కట్టప్ప అనే వాళ్ళు కనిపిస్తారు మనకి. మీరేం చెప్తారు ఫైనల్ గా ఈ బాహుబలి 2 స్పోక్ గురించి మీరేం చెప్తారు? మీకు ఎలా అనిపించింది? ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు? ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓవరాల్గా ఏంటంటే ఇలానే ఉంటుందని 50-50గా చెప్పగలుగుతాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ నాకు మెసేజ్ చేసిన వాళ్ళు, యూట్యూబ్లో కింద కామెంట్స్ చూసిన వాళ్ళు ఇలానే ఉంటుంది అని చెప్పి చాలామంది అన్నారు. ఓవరాల్గా ఏంటంటే అది ఎవరు చెప్పలేరు, ఎందుకంటే రాజమౌళి సార్ ఎలా తీస్తారు ఏంటనేది ఎవరు చెప్పలేరు. సో ఎలా ఉన్నా సార్ తీస్తే మాత్రం తప్పకుండా అది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది బాహుబలి 2 అనేది. ఇదేంటంటే జస్ట్ వీ ట్రైడ్ ఇట్ అంతే. మేము చేసేటప్పుడు కూడా ఇంతగా హిట్ అవుతుందని మేము ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో రిలీజ్ అవుతుంది, ఓవరాల్గా శ్రీకాంత్ అన్న ఫాలోవరింగ్ కాబట్టి మినిమం ఒక 4-5 lakhs అవుతుందండి. ఇంత ఫాస్ట్గా హైప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఓవరాల్గా హ్యాపీ. ఆల్ క్రెడిట్ గోస్ టు శ్రీకాంత్ సార్. అలాగే బలాల్ దేవ్ గారు ఒక విలన్ గా చెప్పండి. మీరు అసలు మామూలుగా మీరు యాక్ట్ చేసినట్టు కాకుండా ఈ మూవీని మాలాగే ఆడియన్స్ లో చూస్తే మీరేమంటారు ఈ బాహుబలి 2 స్పోక్ గురించి? నిజంగా మీరు అంతే అనుకున్నారు ఇలాగే ఉంటుందేమో బాహుబలి 2 అని? ఎస్ నేనైతే ఇలాగే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే అది మా డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి ఇప్పుడు తీయడానికి ప్రొడ్యూసర్ దొరికిన విధంగా ఒక సినిమాకి కూడా దొరికితే ఆయన తీసి ఒక నెలలో రిలీజ్ చేస్తారు. అదైతే నేను చెప్పగలుగుతాను. డ్యామ్ షూర్ ఈజ్ వెరీ టాలెంటెడ్. అండ్ ఎన్ఎస్ నాయక్ గారు లాగా ప్రొడ్యూసర్ దొరికితే మాత్రం నిజంగా చేసి మన రాజమౌళి గారి కంటే ముందే రిలీజ్ చేసేస్తారండి. అది మాత్రం నేను 100% డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఆయనలో అది ఉంది, చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది కాబట్టి అని నేను చెప్పగలుగుతున్నాను. అది అంటే ఫైనల్గా మీరు ఈ స్పోక్ గురించి మీరు యాక్ట్ చేశారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? అలాగే ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మా HMTV వాళ్ళకు కూడా చెప్తున్నాము. ఎందుకంటే మా రెస్పాన్స్ మామూలుగా రాలేదు. దీనికి అనుకోలేదు, మేమైతే కల్లో కూడా అనుకోలేదు. ఎందుకు నువ్వు సినిమాల్లో హీరోగా విలన్గా చేసావు, షార్ట్ ఫిలిం ఎందుకు చేస్తున్నావు అంటే అక్కడ ఆయన సినిమా తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఆయన మామూలుడు కాదని నేను చెప్పాను అందరికి. అయితే సరే అబ్బో అంటే వేరే చేయవా అంటే చేయను నేను అని చెప్పేశాను. అది నేను ఆయనదే చేస్తాను కానీ ఎవరు చేయను. అందుకే బాగా ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాండి. దీనివల్ల మా అందరికి భవిష్యత్తు ఉందని మేము అంటున్నాము. చిన్న డౌట్ వచ్చింది, అంటే తెలుగేనా మీరు ప్రాపర్? తెలుగేనండి. born and brought up here only, హైదరాబాద్. మా రాజస్థాన్ మా 4 fathers ఉన్నారు. అక్కడి నుంచి వారైతే మా ఫాదర్ ఏమో ఏపీ బెటాలియన్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు. ఇక్కడే వెల్ సెటిల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఐఎమ్ తెలుగు కళాకారుడిని, అంతేకాని ఎక్కడ వాడిని కాదు. అర్థమైపోయింది. మా ప్రేక్షకులకు మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, నిజంగా బాహుబలి 2 మాకు స్పూఫ్ ముందే చూపించి ఇలాగే ఉంటుందేమో అనేటట్లు చేశారు.
ఫైనల్గా మీరేం చెప్తారు ఈ స్పూఫ్ గురించి, అలాగే నెక్స్ట్ రాబోతున్న స్పూఫ్స్ ఏంటి, అలాగే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఓకే అండి, ఇది ఇలా తీసాము బట్ ఇలా అయితే ఉండదండి రాజమౌళి గారు, సో వేరేలా తీస్తారు. ఇది జస్ట్ ఫన్ అలా తీసాం అంతే. సో ఏంటంటే ఒకవేళ నాకు అవకాశాలు రావడానికి, నా స్కిల్స్ చూపించుకోవడానికి, ఆర్టిస్టులు అందరు చూపించుకోవడానికి తీసాం. సో దీనివల్ల మా ఎఫర్ట్ పెట్టేస్తాం అంతే, జస్ట్ ఏదో ఫన్నీగా చేస్తాం అంతే. సో రాజమౌళి గారు ఇంకా బాగా తీస్తారు, ఇంకా బాగా కాదు అసలు మేము తీసింది వేస్ట్ నథింగ్, ఆయన బాగా తీస్తారు. సో అది చూస్తే ఎంజాయ్ చేస్తారు అందరూ అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే మూవీ ప్లాన్ చేస్తున్నాం అండి. సో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అయితే మేము కూడా ప్రిపేర్గా ఉంటాం. మీ మూవీ తర్వాత మంచి హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఫైనల్గా దేవసేన గారు రెడీనా డైలాగ్కి? తనతో నా డైలాగ్ చెప్పించాలి, లేదంటే అతను వచ్చేసి ఏంటమ్మా నీ దగ్గర స్మెల్ వస్తుంది అంటారు కదా, అది చెప్పు, అది బాగుంటుంది. తొందరగా అంటే మేము రెడీగా ఉన్నాం వినడానికి, తొందరగా చెప్పేసి. ఓకే, సో నా కొడుకు వచ్చి నన్ను అడుగుతాడు, ఏంటమ్మా నీ దగ్గర గలీజ్గా స్మెల్ వస్తుంది. సో ద డైలాగ్ గోస్ లైక్ దిస్: పాతికేందా కొడుక, స్నానం చేయక గలీజ్గా స్మెల్ రాదా మరి? ఒకటే చీర, ఒకటే బ్లౌజ్, ఒకటే జాకెట్, ఒకటే లంగా, ఎండకెండే వానకి దర్శే గాలి కారిపాయి కొడుక, నువ్వు ఇప్పుడు వచ్చినావు. ఫన్నీయెస్ట్ డైలాగ్స్ ఆఫ్ ఆల్. యా, ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. నిజంగా మంచి స్పూఫ్ మా ముందుకు వచ్చారు. నిజంగా కామెడీగా అంటే అలసిపోయి వచ్చిన వాళ్ళు తొందరగా రిలాక్స్ అవ్వడం, ఇలాంటి స్పూఫ్ నిజంగా రావాలి కంపల్సరీ. అలాగే శివగామికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి స్పూఫ్స్ మళ్ళీ మరిన్ని తీవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ సార్, ఇఫ్ హీఈస్ ఇంటూ దట్ విల్ డూ మోర్ అండ్ మోర్ స్పూఫ్స్. డైరెక్టర్ గారు ఇప్పుడు రెడీగా ఉంటారు. యా, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. నమస్తే.